సార్ అమరావతి పీపీపీ రూట్ ప్రయోజనం ఎంత అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. నిజంగా ఈ పీపీపీ అన్నది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అది కుదిపేస్తుంది. అది మెడికల్ కాలేజీల మీద కావచ్చు, ఇంకా అనేక చోట్ల కావచ్చు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా. ఇప్పుడు కొత్త దానికి కూడా చట్టబద్ధత రావడానికి కేంద్రం మీనమేషాలు లెక్క పెడుతుంది. కానీ అమరావతిని కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాకుండా స్వయం పాలిత ప్రాంతంగా చేయాలి అనే ఒక ఆలోచన మొదలైంది. అంటే అటానమస్, ఇప్పుడు చండీగఢ్ ఉదాహరణకు అది అటానమస్, అది పంజాబ్లో భాగం కాదు, ఇంకోటి కాదు. దాని నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు కనుక గుర్తొస్తే హైదరాబాద్ని కూడా అలా చేస్తారని కొద్ది రోజులుగా ఏమీ తోచినప్పుడు అంతా కొంతమంది ఆ కథనం వదులుతుంటారు. అలా నేనేం అలా అనుకోవట్లేదు, కానీ వదులుతూ ఉంటారు. కొన్ని ఢిల్లీ కూడా ప్రత్యేకమైన ఇది ఉంది కదా. ఇప్పుడు అమరావతి ఎందుకు అయింది అంటే ఇక్కడే ప్రశ్న వస్తుంది. అమరావతి ప్రపంచ బ్యాంకు డబ్బుతో కడుతున్నాం. ప్రపంచ బ్యాంకు డబ్బు, ఇంకా చాలా సంస్థల డబ్బు. వాళ్ళు కొన్ని కండిషన్స్ మీదే అప్పులు ఇస్తున్నారు. మేము ఇచ్చిన డబ్బు మరి ఇప్పుడు మీరు ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటే వాడు ఎలా కడతారు, మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ చెప్తారు, అడుగుతారు కదా. ఇప్పుడు అడిగినప్పుడు మేము ఇదిగో మాకు పన్నులు ఇంత వస్తాయి, మేము ఇవి వసూలు చేస్తాము, లేకపోతే అంటే మీరు యూజర్ ఛార్జీలు ఇట్లాంటివన్నీ వసూలు చేసి మా అప్పు కట్టాలని వాళ్ళు షరతులు పెట్టారు. ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేయాలి. కానీ రాష్ట్రంలో చట్టం లేకుండా అమరావతిలో చేస్తే, అంటే అమరావతిలో ఉదాహరణకు టోల్ గేట్లు, లేకపోతే అమరావతిలో ల్యాండ్ ట్యాక్స్, లేకపోతే అమరావతిలో డెవలప్మెంట్ ఛార్జెస్ వేరుగా పెట్టారనుకోండి, మిగిలిన రాష్ట్రంలో కూడా సమస్య వస్తుంది కదా. లేదా మిగిలిన రాష్ట్రంలో లాగే పెడితే ఇక్కడ అప్పు తీర్చడానికి ఇవన్నీ చేయడం కష్టమవుతుంది కదా. ఈ వాదనతో ప్రభుత్వం నెమ్మదిగా అమరావతిని ఒక అటానమస్ రీజియన్, నయా రాయ్పూర్లో కూడా ఉంది, అటానమస్ రీజియన్ లాగా దాన్ని చెయ్యాలి. సిఆర్డిఏ యొక్క స్వభావాలు ఇంకా మార్చేయాలి. దాని పనులు మారవు, కానీ దానికి మరిన్ని అధికారాలు కల్పించి మిగిలిన రాష్ట్రంలో ఉన్న విధానం నుంచి డీలింగ్ చేసి ఖచ్చితంగా చెప్పాలంటే అప్పు ఇచ్చిన రుణదాతలకు సంతృప్తి కలిగించే విధంగా చేయాలి అనే ఒక నిర్ణయం. అందుకు తగినట్టే ఒక బ్లూ ప్రింట్ కూడా ఇప్పటికే సిద్ధమవుతుందని చెప్పి దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. చాలా ఇది కొంచెం ఇదిగోండి పీపీపీ దిశగా అమరావతి. పీపీపీ దిశలో మిగిలినవంటే సరే, ఏకంగా రాజధాని కూడా పీపీపీలోకి వెళ్తే ఇంకప్పుడు రాష్ట్రము రైతుల కోసం న్యాయం చేయడము ఇట్లాంటివి ఎలా సాధ్యమవుతాయి అనే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రైతులు మాకు న్యాయం జరగడం లేదు ఇవన్నీ వాళ్ళు భావిస్తున్న అనేక అంశాలు ఉండగా, లేదు దీనికోసం 3 సదస్సులు పెడతారట. ఈ మేరకు నిర్ణయం 2025లోనే తీసుకున్నారట. 2025 జూలైలో జరిపిన ఒక సదస్సులో అమరావతి నిజంగా అభివృద్ధి కావాలంటే దానికి ఒక స్వయం ప్రతిపత్తి, ఒక ప్రత్యేకతలు ఇవన్నీ ఉంటే తప్ప లాభం లేదన్నారని. అంటే నిజంగా ఇది ఆసియా డెవలప్మెంట్, ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి డైరెక్షన్. ఇది జరిగితే రైతులు ఏమవుతారు, లేకపోతే సదుపాయాలు ఏమవుతాయి అనే ప్రశ్న ఒకటి. ఇంకోవైపున దీని మీద సందేహాలు రాకుండా చేయడం కోసం ఈ ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేయండి, లాటరీ ద్వారా కేటాయించండి నిన్న చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే తాజాగా కూడా ఆయన ఉత్తర్వులు ఇచ్చారని అంటున్నారు. కానీ ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే ప్రత్యేక ప్రతిపత్తి ప్రాంతంగా అమరావతి మారిపోతే దానికి ప్రజాస్వామిక పద్ధతులు, పాలనా పద్ధతులు, మామూలు వాళ్ళు వెళ్ళే అవకాశం అది ఉంటుందా లేదా అని నెల రోజుల్లో ఈ ఉత్తర్వులు వస్తాయని చెప్తున్నారు. అప్పుడు మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది సులభతరం అవుతుంది అనేది కూడా దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన వ్యవహారం. కాబట్టి డెమోక్రాటిక్గా ఉండాల్సింది కాస్త ఈ విధంగా కమర్షియలైజ్ అయ్యి మానిటైజ్ అయిపోతే సామాన్యుల ప్రయోజనాలు ఇవి ఎట్లా మారుతాయి, కేంద్రం సంబంధాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇలాంటి చాలా ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పుడు ప్రభుత్వము అమరావతికి సహాయం చేస్తుంది, బాధ్యత కాదు. ఇప్పుడు కేంద్రానికి బాధ్యత లేదు, రేపు పొద్దున అది అటానమస్గా దాని పాలన దాని ఇది పెడితే ఒక సెజ్లాగా ఉదాహరణకు. సో ఇది నిజంగా కొంచెం ఆలోచించాల్సిన ఒక ఇంత ఆందోళనకరమైన అంశమే. స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పష్టమైన ఒక పత్రం, అది శ్వేతపత్రము లేకపోతే ఇంకొకటో ఇచ్చి ఈ సందేహాలు తీర్చకపోతే మటుకు నష్టం జరుగుతుంది.